హలో అండి. ఎన్నో ఉపయోగాలు ఉన్న ఉసిరికాయతో చాక్లెట్ చేశానండి. అది షుగర్ లేకుండా. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అర కేజీ ఉసిరికాయల్ని కడిగి తుడిచి తీసుకోవాలి. 10 నుంచి 15 నిమిషాలు స్టీమ్ చేసుకోవాలి. పావు కేజీ కలకండ తీసుకుని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని మిక్సీ వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. మీకు ఇంకా బాగా స్వీట్ ఎక్కువగా కావాలంటే ఇంకొంచెం కలకండ కూడా వేసుకోవచ్చు. ఈలోపు ఇలా ఉడికిన ఉసిరికాయల్ని చల్లారిన తర్వాత ఇలా సీడ్స్ మొత్తం తీసేసి మిక్సీ గిన్నెలోకి వేసుకోవాలి. బాగా మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి మొత్తం పేస్ట్ అంతా తీసుకుని మనం మిక్సీ వేసుకున్న కలకండ పౌడర్ కూడా వేసుకొని బాగా ఇలా ఉడికించుకోవాలి. మనం ఇది మొత్తం చిన్న మంట మీద మాత్రమే చేసుకోవాలి. ఒక స్పూను నెయ్యి కూడా వేసుకొని బాగా ఉడకనివ్వాలి. 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఇలా వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఒక బౌల్లోకి 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ తీసుకుని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని దీనిలో వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల చాక్లెట్కి మంచి షేప్ వస్తుంది. దీన్ని ఉండలు కట్టకుండా ఫాస్ట్గా బాగా కలుపుకోవాలి. 1/2 టీ స్పూన్ బ్లాక్ సాల్ట్, 1/2 టీ స్పూన్ బ్లాక్ పెప్పర్, 1 స్పూన్ నిమ్మరసం అన్నీ వేసుకుని బాగా ప్యాన్ నుంచి విడిపోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద కాబట్టి ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు పడుతుంది. ఇలా ప్యాన్ నుంచి విడిపోయేటప్పుడు గ్రీస్ చేసి పెట్టుకున్న ఒక ట్రేలోకి వేసుకోవాలి. ఇది మొత్తం ట్రేలో మొత్తం ఈవెన్గా వచ్చేలాగా ఇలా సర్దుకోవాలి. ఇది బాగా చల్లగా అయిన తర్వాత మనకు కావాల్సిన షేప్లో కట్ చేసుకోవడం. ఫస్ట్ పొడవుగా కట్ చేసుకుని దాన్ని చిన్న చిన్న ముక్కలు ఇలా చాక్లెట్లా కట్ చేసుకుంటే చూడటానికి కూడా చాలా బాగుంటాయి. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసిన చాక్లెట్స్ని కలకండ పౌడర్లో ఇలా అద్దుకోవాలి. ఈ చాక్లెట్స్ పిల్లలే కాదండి, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఇలాంటి హెల్దీ రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ లైక్ మై వీడియో. థ్యాంక్ యూ.